ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం కొందరు సెలబ్రిటీల గురించి, అలాగే రాజకీయ నాయకుల గురించి, ప్రేక్షకుల అభిమానుల కోరిక మీద, అలాగే రాజకీయ నాయకుల కార్యదర్శుల కోరికల మీద, కార్యకర్తల కోరిక మీద మరి జ్యోతిష్యం చూస్తున్నామండి. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ గెలుస్తుందా, లేదా జనసేన పార్టీ, లేదా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అనే సందేహంతో చాలామంది మాత్రం ప్రశ్న శాస్త్రంలో చిలక శాస్త్రాన్ని అడుగుతున్నారండి. 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వారి పరిస్థితి ఎలా ఉందో జ్యోతిష శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, 3 పార్టీల జ్యోతిష బలం ఎలా ఉంది, వైసీపీ పార్టీది, రెండవది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జ్యోతిష బలం ఎలా ఉందో చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మదేవ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు వచ్చిందండి వారి పేరు మీద. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద షిరిడి సాయిబాబు వచ్చిండు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద బాబు వచ్చిండు, పాండురంగ స్వామి వచ్చిండ్రు. వారిద్దరి పేరు మీద ఎలా ఉందంటే బలాలు సరి సమానం ఉన్నాయండి. వారిద్దరి పేరు మీద మాత్రం గ్రహాలు సరి సమానం నడుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం మీద మాత్రం చాలా వరకు మాత్రం అరిష్టకాల యోగం నడుస్తున్నదండి. వారిద్దరూ రాష్ట్రానికి ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నారు, కానీ అవి వీలు పడతలేవు. గ్రహాలు బాగలేకుండా వీలు పడతలేవు. కానీ ముఖ్యంగా మాత్రం కొందరి అభిప్రాయం ఏముందంటే మాత్రం ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలిస్తే మంచిది అని మాత్రం ప్రజలకు కూడా కోరిక ఉందండి. అలాగే కార్యకర్తల కోరిక ఉందండి. అలాగే మాత్రం అభిమానుల కూడా కోరిక ఉంది. దాని మీద మాత్రం ప్రశ్న శాస్త్రంలో చూస్తున్నామండి. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో మాత్రం తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీతో పాటు వైసీపీ పార్టీ, ఈ 3 పార్టీల తరపు నుంచి చూస్తే మాత్రం ఇందులో బీజేపీ పార్టీ కూడా టఫ్ అయ్యే అవకాశం ఉందండి. కానీ చాలా వరకు మాత్రం ఇదివరకున్నంత ఉన్నత స్థాయి వైసీపీ పార్టీకి ఉండదండి. చాలా వరకు మాత్రం సీట్లు మాత్రం చేదారే అవకాశం ఉంటుందండి వారి జాతక బలంలో. జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలంలో మాత్రం ఇప్పుడున్న స్థాన యోగాల కంటే తగ్గే అవకాశం ఉంటుందండి. కానీ ముఖ్యంగా నిరుద్యోగుల గురించి, అలాగే రాష్ట్ర రాజధాని గురించి, అలాగే మాత్రం రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి సరైన నిర్ణయం కేంద్రం వరకు ఒత్తిడి తెచ్చి వారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. లేదా మాత్రం ఇప్పుడున్నట్టే చేస్తూ ఉంటే మాత్రం ప్రజల నుంచి చాలా వరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి చాలా వరకు వైసీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పాల్వాయి మాత్రం చాలా వరకు మాత్రం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆయన మాత్రం నిరుద్యోగుల గురించి కానీ, అలాగే రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ, రాష్ట్ర రాజధాని గురించి కానీ సరైన పట్టుదల చేసి వారు పోరాడితే మాత్రం వారికి అనుకూలమయ్యే అవకాశం ఉందండి. లేదా నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత అనుకుంటే చాలా వరకు మాత్రం పార్టీలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి. అది నేను చెప్తున్నది కాదండి, మీరు చెప్తున్నది కాదండి. జ్యోతిష్ శాస్త్రంలో అలా ఉంది, పంచాంగ శాస్త్రంలా, చిలక ప్రశ్న శాస్త్రంలా ఈ చికాకులు మాత్రం ఉంటాయండి. చాలా వరకు రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ అనే కాదండి, ప్రతి రాష్ట్రం రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం అరిష్టకాలం ఉందండి. ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. సహనంతో శాంతి చేయించుకుంటే శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.